మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అంబటి రాంబాబు అనే ఒక ఆంబోతు రాంబాబు అనడం అది కరెక్ట్. అలాంటి అనుచితమైన వ్యాఖ్యలు, దుర్మార్గమైన మాటలను, ఇలాంటి సంస్కృతిని తీసుకొచ్చిన ఒక దుర్మార్గమైన మాటలను మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం. ఎలాగంటే అలాంటి మాటలు మన సంస్కృతిలో, అలాంటి వైసీపీ పాలనలో అలాంటి దుర్మార్గుల అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు దుర్మార్గంగా ఇలా మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కూడా ఈరోజు అతని మీద బగ్గున మండిపోతున్నాం. మా అందరి మనోవేదన గురవుతున్నాం. అలాంటి ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మా ముఖ్యమంత్రి వర్యులను ఇలాంటి మాట్లాడిన ఈ యొక్క రాంబాబును తీవ్రంగా శిక్షించాలని, అతనికి ఎన్ని ఉన్నాయో శిక్షలు అతనికి అమలుపరచాలని అతని మీద, అది నేను మా ప్రభుత్వాన్ని కానీ మా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు మన సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం, చాలా అనుచిత వ్యాఖ్యలు. ప్రతి ఒక్క కార్యకర్త కానీ వైసీపీ వాళ్ళు కూడా ఇలాంటి మాటలు ఇట్లా మాట్లాడడం ఏమిటా అనేది ముక్కున వేరేసుకుంటున్నారు వాళ్ళంతా. వాళ్ళు ఎలాంటి మాటలండి సార్? ఎవరైనా మాట్లాడతారా? ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, అలాగే మినిస్టర్ చేసిన వ్యక్తి, అలాంటి ఏం చూశాను నేను కూడా, ఏదో ఫ్లో వచ్చిన మాటలు కాదండి, అలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడడానికి ఎలా చేశాడో అతనిని అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. వైసీపీ వాళ్ళకి అందరికీ అదే ఒక నీచ సంస్కృతి ఉంది వాళ్ళందరికీ. ఎలాగంటే ఒకటి కాదు వాళ్ళు మాట్లాడేది, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా మాట్లాడతారు వాళ్ళు, నోటికి ఏదొస్తే వాళ్ళని. మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మేము కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఏమి చేశారో దానికి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు. ఇలాంటి మాటలు మేము ఎక్కడా అనలేదండి. ఒక మినిస్టర్గా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం చూస్తూ ఉంటే మా కార్యకర్తలకు కానీ మాకు కానీ చాలా ఉడికిపోతున్నాం మేమంతా. వాడిని చూస్తే ఆ మాటలు అది ఒకసారి యూట్యూబ్లో కానీ చూస్తే ఏంది ఇలా మాట్లాడా అనిపిస్తూ ఉంది. అందువలన అతను ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అతనికి మన శిక్ష, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష పడడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి మాటలు ఇంకొక వ్యక్తి మాట్లాడకన్నా కఠినంగా శిక్షించాలని మీ అందరి ద్వారా కానీ మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు సార్ కానీ దాన్ని చూసి ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోకంటే ఇలాంటి ఆంబోతులు ఏదైనా మాట్లాడితే బరి తెగించి మాట్లాడడానికి వాళ్ళు తయారుగా అవుతారు. ఇలాంటి వారిని దుర్మార్గంగా మాట్లాడడం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.